నువ్వెప్పుడు ఎల్లప్పుడూ దేవుని ముందు కూర్చొని అడగాల్సింది ఏంటంటే ఇది ఇలా చేయి, అది ఇలా చేయి అని ఆర్డర్ వేయటం కాదు. ఆయన ఒక ఆర్డర్లో చేసుకుంటూ వస్తాడు. నువ్వు అడగాల్సింది ఒకటే, టైం రాలేదా ప్రభు, సమయం ఇంకా రాలేదా? అయితే పోనీలే నాయన, నీ సమయం వచ్చిన దాకా నిరీక్షిస్తా, వేచి చూస్తా, ఎదురు చూస్తా తండ్రి. నేనైతే నమ్ముతున్నా దేవా, నువ్వు నన్ను ఇలాగనే ఉంచేదానికి ఇష్టపడవు. నేను నలుగుతున్నాను ఒక అంశాన్ని గురించి అంటే దానికంటే ఎక్కువ నువ్వు గాయపడతావు. ఎందుకంటే నువ్వు మా నాయనవు, మా తండ్రివి నాయన. మేము ఎంత ఏడుస్తామో అంతకు రెట్టింపు గాయం నీకు అవుతుంది. మేము నవ్వుతా సంతోషంగా ఉంటేనే నువ్వు హ్యాపీగా ఉండే తండ్రివి, గాని మేము ఏడుపులతో పెడబొబ్బులతో ఉంటే నువ్వు ఆనందపడేవాడివి కాదు కదా నాయన. మమ్మల్ని ప్రేమించే నాయనవు నాయన. ఇంత ప్రేమించే నాయనవై ఉండి ఈ గాయాన్ని, ఈ వేదనలని, ఈ శోధనలను అనుమతించావంటే ఏదో నా మంచికే కదా నాయన. పర్వాలేదు నాయన, పర్వాలేదు. ఒక్కోసారి బాగా వేదన కలుగుతుంది, తట్టుకోలేకపోతున్నాను. శక్తి నాయన, శక్తి నాయన. నీ టైంలోనే తీసే నాయన, నీ టైంలోనే కార్యం చేయ నాయన. కానీ నీ సమయం వచ్చేంత వరకు నిరీక్షించే ఆ ఓపిక నాకీ నాయన. నీ చిత్తమే సిద్ధించని నాయన. కొంచెం ఎక్కువగా వేదనగా ఉంది నాయన అని ఆయన ముందే కూర్చోను. అప్పుడు నీకు దాన్ని తాళుకునే శక్తి ఇస్తాడు, నెమ్మదినిస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, కార్యాన్ని త్వరపెట్టి ఆ సమయంలోనికి రప్పించి మీకు విడుదల ప్రకటిస్తాడు. Download ShareChat.